హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దస్తతో గర్ల్. సో నేనైతే హైదరాబాద్ నుంచి చెన్నై వచ్చేసాను అనమాట. ఎగ్జామ్స్ ఉండే. సో ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఫైనల్లీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది మనది. రిజల్ట్ కోసం వెయిటింగ్, పట్టించుకోవడం లేదు పెద్దగా. సో హైదరాబాద్ నుంచి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చెన్నైలో ఫ్లడ్స్ వచ్చినాయి అనమాట. సో చెన్నై నార్మల్గానే నా రూమ్ గలీజ్ ఉంటుంది. ఫ్లడ్స్ వచ్చి గాలి మొత్తం వచ్చి రూమ్ మొత్తం దుమ్ము అయింది. దాన్ని ఇప్పుడు నేను క్లీన్ చేయాలన్నమాట. సో ఇంటి నుంచి వచ్చిన తర్వాత క్లీన్ చేద్దామని అనుకున్నా, కానీ నాకు ఎగ్జామ్స్ ఉండే. సో ఎందుకు ఎగ్జామ్ టైంలో ఇది ఏమంటారు, మెడికోస్ చాలా రిలేట్ చేస్తారనమాట. లైక్ ఎగ్జామ్ ఉన్న 1 వీక్ ఆ 2 వీక్స్ మాత్రం అంటే లైక్ ఏ పని పట్టుకోవద్దు, బట్టలు ఉతకాము, అసలు ఏం చేయొద్దు తెలుసా. అంటే లైక్ నైట్ అయితే పడుకునేసరికి 2 o'clock అవుతుందో 3 o'clock అవుతుందో తెలియదు. ఈ బండి డిస్టర్బ్ చేస్తే. సో ఉర్రకరా అయ్యా, ఉర్రకరా. సో ఉర్రకరా అయ్యా. ఇది విండో నుంచి వ్యూ అనమాట, మస్తుంటది. ఇది మన అద్భుతమైన రూమ్ అనమాట. బట్టలు తీసుకొచ్చినా అక్కడ నుంచి ప్యాకేజ్ అయ్యలేదు. చూడండి ఎంత గలీజ్ ఉంది. ఈడిట్లయితే ఇది ఒక లెక్క అయితే ఇటు ఒక లెక్క అనమాట. ఈ టేబుల్ ఒకటి సర్దనికే నాకు గంట పడుతుంది. కింద బుక్కులన్నీ ఉంటాయి అనమాట. సో అప్పుడు మనకి ఎగ్జామ్స్ ఉండే కాబట్టి కొంచెం చదువుకోవాలి కదా. సో ఇట్లా పెట్టుకుండే అనమాట, కొంచెం మోటివేషనల్గా ఉంటుందని. ఇంకా దాని గురించి అయితే నేను మాట్లాడాను నేను. సో ఇది వచ్చేసి షెల్ఫ్, బుక్కులు కానీ అవి పెట్టుకోవడానికి. మన మిర్రర్. సో ఆడ కూడా నేను పెట్టుకున్నాను అనమాట చదువుకోనికే. తర్వాత అటు అనమాట. సో వీడియో అయితే చేద్దాం అనుకున్నా. ఇంకా మీరు ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, సో నేను మీకు నా రూమ్ చూపిస్తాను. మీకు వెనక కనిపిస్తుంది కదా నా బుక్కులు ఎట్లున్నాయి అనేది. ఓకే, చూద్దాం. ఎంత టైం పడుతుందో నాకు తెలియదు, నాకు కూడా చూద్దాం. బేసికలీ నా రూమ్లో 2 ఉండాలి, కానీ మా ఫ్రెండ్కి హెల్త్ వాళ్ళే. సో ఆమె లేదనమాట, నేను ఒక్కదాన్నే ఉంటున్నా ఇప్పుడు ప్రస్తుతం అయితే. సో నేనే క్లీన్ చేసుకోవాలి, హెల్ప్ చేయడానికి కూడా ఎవరు ఉండరు. పర్లేదు, ఒక్కదాన్ని ఉంటే మజా ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దాము. 15 minutes later. చాలా బద్దలైపోతుంది. 7 నుంచి స్టార్ట్ చేయాలి నేను. అంటే పెట్టి సర్దాలా, టేబుల్ సర్దాలా, ఊడవాలా, ఏం చేయాలో అర్థమవుతలే. సరే చూద్దాం. ముందైతే పైన ఉన్నవన్నీ క్లీన్ చేసేస్తా, తర్వాత వేరే దగ్గరికి వెళ్దాం మనం. ఎంబీబీఎస్ అంటే మజాక్ అనుకున్నాను. అంటే లైక్ నార్మల్గానే ఉంటుంది ఈ డిగ్రీ లెక్క అని అనుకున్నా, కానీ ఈడికి వచ్చినాక అర్థమైంది అనమాట. ఒకే ఎగ్జామ్కి ఎన్ని బుక్స్ చదవాలి. సో ఎంబీబీఎస్కి వచ్చిన ముందు ఆలోచించుకోండి. ఇప్పుడు నేను బుక్కుల షెల్ఫ్ చూపిస్తా, భయపడకండి ఎవరు, సరేనా?
భయపడకురి, నేను మళ్ళీ చెప్తున్నా, బుక్కులు ఎక్కువ ఉంటాయి, ఇన్ని బుక్కులు చదువుతుంది అనుకోరి. అన్ని బుక్కులు నేను చదవా, నేను చదివేది ఒకటే ఒక బుక్, అంటే సబ్జెక్ట్కి 2-3 బుక్కులు, 2-3 కాదు లేనట్టు మీకు అయితే ఎక్కువ ఉంటాయి. అందుకే పొట్టిగా ఉంటుంది తెలుసా, అందుకే పొట్టిగా ఉంటుంది తెలుసా. బుక్స్ అయితే అయిపోయిందంటే కొత్త బుక్స్ నాకేమేమి కావాలో నేను అది మాత్రం పైన పెట్టుకున్నా, ఇక తలపైన కొన్నే ఉన్నాయి బుక్స్. పాత బుక్స్ అన్ని తీసి కబోర్డ్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే బయట చెత్త ఉంటే అది పురుగులన్నీ వస్తాయి అలా. మళ్ళీ ఎప్పుడు ఇలా వీడియో తీయని ఇక ఇది ఇంట్లో చేసిన పికిల్, అమ్మ చేసి అమ్మ చేసిన పికిల్ అంటే లేక అప్పుడప్పుడు ఇంట్లో ఫుడ్ మిస్ అవుతాయి కదా. ఈడ మనకి సాంబార్ ఎక్కువ పెడతారు. మన తెలంగాణలో కారం ఎక్కువ ఉండాలి, గట్టిగా ఉండాలి కారం. ఈడ అట్లా ఉండవు అనమాట. సో అప్పుడప్పుడు జర అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. సో అందుకని రెడీగా స్టఫ్ పెట్టుకొని ఉండాలన్నమాట. పైన అంతా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ షూస్ అనమాట మొత్తం గలీజ్ ఉన్నాయి, అన్నీ ఉతకనీకి వేసేస్తా. అంటే అన్నీ నానబెట్టేసి వాష్ సో గైస్ చూస్తున్నారు కదా, ఇవన్నీ వాష్ చేయనీకి పెట్టేస్తాను అనమాట. దాని లోపల ఇంకో జత షూస్ ఉంది. సో 3 జతలు అది చెప్పులు ఇరిగిపోయినాయి, అది పాడేద్దాం, వేరేవి ఉంటాయి అవి వేసుకుందాం అనమాట. సో ఇది పక్కకి, ప్రస్తుతం ఇదైతే అయిపోయింది. ఓకే, ఈ సెల్ఫ్ అయిపోయింది అనమాట. సో గైజ్ అటు మొత్తం అయిపోయింది ఆ సైడ్. ఇప్పుడు నా అందమైన టేబుల్ అనమాట. ఈ టేబుల్ని సర్దడానికి నాకు కనీసం దీనికి ఒక్కదానికి నాకు 1/2 అవర్ పడుతుంది. సో నేను ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అంటే లైక్ కొన్ని ట్రిక్స్ ఫాలో అయ్యాను. నేను కూడా ఇట్లా డయాగ్రామ్స్ చూస్తే గుర్తుంటుంది కదా. అంటే అనాటమీ అంటే లైక్ ఫుల్ ఆఫ్ డయాగ్రామ్స్ అనమాట. డయాగ్రామ్స్ చేస్తేనే మనకి మార్క్స్ ఇస్తారు. సో ఇట్లా పిక్చర్స్ లాగా రూమ్లో పేస్ట్ చేసుకొని చదువుకుంటుండే అనమాట. ఇప్పుడు అనాటమీ ఎగ్జామ్ అయిపోయింది, కానీ నాకు తీయబుద్ధి అయితే లేదు. అంటే లైక్ చూడడానికే మంచిగా ఉంది కదా, బట్ తీసేద్దాం దీన్ని. ఎందుకంటే ఇప్పుడు తర్వాత పథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మా ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇది మనకు అవసరం లేదు ఇంకా. బట్ అనాటమీ చాలా బాగుంటుంది, అర్థం అయితే బాగుంటుంది, అది కూడా చెప్తున్నాను. సో ఓకే, టేబుల్స్ అదేద్దాం ఇప్పుడు.
దిస్ ఈజ్ మై రూమ్ అనమాట. సో ఎల్ఈడి లైట్ పెట్టాము అండ్ హియర్ కమ్స్. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే డూ కమెంట్ అండ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్, డిస్క్రిప్షన్లో ఉంటుంది. బాయ్ బాయ్.